అందరికీ నమస్కారం. నా పేరు నవీన్ కుమార్ రెడ్డి. నేను ఐసీఎల్ కంపెనీలో రీజనల్ అగ్రానమిస్ట్‌గా పనిచేస్తున్నాను. మనం ఇవాళ అరటి 1 అనే ప్రత్యేకమైన డ్రిప్ శాతం మందు గురించి మాట్లాడుకుందాం. దీన్ని ముందుగా చూసుకున్నట్టయితే అరటి 1లో మనకు 5% నత్రజని, 25% ఫాస్ఫరస్, 34% పొటాషు, 3% మెగ్నీషియము, 3% సల్ఫర్ ఉంటదనమాట. పీహెచ్ వచ్చేసరికి 3.3 ఉంటది. ప్లస్ మనకి 350 గ్రాములు 1 లీటర్ నీటికి కరగడం అనేది జరుగుతుంది. అన్ని రకాల పోషకాలు ఉండడం వల్ల మనకి అరటి పిలక అనేది బాగా ఎదగడం జరుగుతుంది. ఇందులో ఫాస్ఫరస్ 25% ఉండడం వల్ల మనకు కాండం అనేది బాగా వస్తుంది. అదేవిధంగా పొటాష్ 34% ఉండడం వల్ల మనకు కొంచెం వాటర్ స్ట్రెస్ని తట్టుకునే విధంగా ఉంటుంది మొక్క అనేది. అదేవిధంగా 3% మెగ్నీషియం ఉండడం వల్ల మనకి మొక్క అనేది నలుపుగా వస్తుంది అన్నమాట. ప్లస్ 3% సల్ఫర్ ఉండడం వల్ల మనకి భూమిలో ఉన్న పోషకాలు తీసుకోవడం కానీ భూమిలో pH మెయింటైన్ చేయడం కానీ బాగా ఉంటుంది అన్నమాట సల్ఫర్ వేయడం వల్ల. అరటి 1 ఎన్ని రోజుల వరకు ఇవ్వచ్చు, నెలకి ఎన్నిసార్లు ఇవ్వచ్చు, ఎంత మోతాదు ఇవ్వాలనేది ఇప్పుడు తెలుసుకుందాము. మనం ముందుగా చూసుకున్నట్టయితే 30 నుండి 60 రోజుల వరకు అరటి 1 అనేది 5 కేజీలు 2 సార్లు ఇవ్వాలి. అదే 60 నుండి 90 రోజుల వరకు మనకి సేమ్ అరటి 1 వచ్చేది 3 సార్లు ఇవ్వాలి. నెక్స్ట్ అదే విధంగా చూసుకున్నట్టయితే 90 నుండి 150 రోజుల వరకు అరటి 1 అనేది 5 కేజీల చొప్పున 5 సార్లు ఇవ్వాలన్నమాట. ఇలా ఇచ్చుకున్నట్టయితే మనకు 150 రోజుల వరకు మన కంప్లీట్ షెడ్యూల్ అనేది వాడడం జరుగుతుంది. ధన్యవాదాలు.